విశాఖలో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లాడ్జిలో ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీరామ్ యత్నించాడు. విషయాన్ని గమనించిన పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు పగలగొట్టారు. శ్రీరామ్ను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని లేఖలో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లాడ్జిలో ఆత్మహత్య చేసినందుకు శ్రీరామ్ యత్నించాడు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కేవలం ఆర్థిక ఇబ్బందులేనా కారణం, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎటువంటి విచారణ జరుపుతున్నారు పోలీసులు? రైట్ మార్నింగ్ శ్రీదేవి చూసుకుంటే విశాఖలో ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినటువంటి ఘటన నిన్న రాత్రి 10 గంటలు 11 గంటల ప్రాంతంలో అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ నగర పరిధిలో ఉన్నటువంటి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సూర్యాబాగ్లోని ఓ హోటల్లో రూమ్ అయితే అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బ్యాంక్ మేనేజర్ ప్రస్తుతం ఎవరైతే ఆత్మహత్యకు ఒడిగట్టినటువంటి బ్యాంక్ మేనేజర్ శ్రీరామ్ ఉన్నాడో ఈయన హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా కూడా పనులు చేస్తున్నాడు. అయితే రూమ్ ను అద్దెకు తీసుకున్న తర్వాత ఆ రూమ్ లో లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే పురుగుల మందు ఆయన సేవించినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆ పురుగుల మందు ఆయన సేవించిన తర్వాత దాని యొక్క వాసన ఏదైతే ఉంటుందో అది దుర్వాసన రావడంతో గుర్తించినటువంటి ఆ హోటల్ సిబ్బంది అంతా కూడా పరుగును వెళ్లి ఆయన హోటల్ కు సంబంధించినటువంటి మేనేజర్ కి సమాచారం అందించారు. మేనేజర్ సమాచారం మేరకు పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని ఆ తలుపులు తీసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎంతకీ తలుపులు రాపోయేసరికి చాలా గట్టిగా కూడా తలుపు తోసేసరికి లోపల అపస్మారక స్థితిలో శ్రీరామ్ పడి ఉండటాన్ని అయితే పోలీసులు గుర్తించారు. వెంటనే పేర్కొన్నటువంటి పోలీసులు ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వెంటనే వైద్య సేవలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా హోటల్లో దొరికినటువంటి ఏదైతే ఆ సూసైడ్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ సూసైడ్ లెటర్ అయితే 2వ పట్టణ పోలీస్ స్టేషన్కి చిక్కినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాను చాలా ఎక్కువగా ఆ స్ట్రెస్ కు గురవుతున్నట్లు కూడా లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రూమ్ అద్దెకు తీసుకొని పురుగుల మందు సేవించి ఆత్మహత్యకి యత్నానికి ఒడిగట్టినట్లు కూడా శ్రీరామ్ లేఖలు అయితే పూర్తిగా చాలా క్లియర్ గానే రాసినట్లుగా తెలుస్తుంది. ఇది ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని ఏదైతే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి శ్రీరామ్ ని హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయితే శ్రీరామ్ చికిత్స పొందుతున్నాడు. అక్కడ నుంచి విశాఖ కేజీటీ కూడా తరలించారు. శ్రీరామ్ కి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా విశాఖ సిపి డాక్టర్ శంకబ్రత బాక్షి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సంగతి తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటన ప్రదేశానికి వెళ్లడం, అలాగే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి శ్రీరామ్ ని గుర్తించి ఆయన హాస్పిటల్ కి జాయిన్ చేసినటువంటి నేపథ్యం